శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 50 సంవత్సరాల తర్వాత మేషరాశి వారి జీవితంలో అదృష్టం పట్టబోతోంది. 3 శుభగ్రహాల కలయిక వల్ల వీరి జీవితంలో అఖండ రాజయోగం వరించబోతోంది. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. గ్రహ సంచారంలో మార్పు వల్ల 50 సంవత్సరాల తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహ సంచారంలో అనుకూలమైన మార్పుల వల్ల జీవితంలో విశేషమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి అదృష్ట సమయమనే చెప్పుకోవాలి. వృత్తి వ్యాపారాలలో అనుకున్న విజయాలను సాధిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలను పొందుతారు. పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో సరైన లాభాలు అందిస్తాయి. దీనివల్ల మీరు ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకునేవారు మంచి ఫలితాలను పొందుతారు. ఒప్పందాలను చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు మంచి లాభాలను కూడా పొందుతారు. తమ కెరీర్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా సరే 100% అనుకున్న విజయాన్ని సాధిస్తారు. గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుతాయి. గతంలో ఉన్న బాకీలన్నీ కూడా నెరవేరుతాయి. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక భావన అధికంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీడియా రంగంలో వారు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల మానసిక ఆందోళనకి గురవుతారు. కనుక ఏ విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా బయట విషయాలను తీసుకువచ్చి ఇంట్లో చర్చించడం వల్ల కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. శత్రువులందరూ కూడా మిత్రులవుతారు. గతంలో ఎప్పటి నుంచో అప్పులు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్నా సరే కుదరకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీ అప్పులన్నీ తీర్చగలిగే అవకాశాలు వస్తాయి. ఇంట్లో ఖచ్చితంగా శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనాన్ని లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది. మీరు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అదేవిధంగా ఉద్యోగంలో మీరు చూపించే శ్రద్ధ, బాధ్యత వల్ల అధికారులు ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు, బదిలీలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో పొందే బదిలీలు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవటానికి ఒక అవకాశంగా చెప్పవచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీరు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను తీసుకువస్తాయి. వ్యాపారాలలో, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం వల్ల మీరు పొదుపు ఎక్కువగా చేయగలుగుతారు. ఏమైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇంట్లో అందరి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీ సంతానం ఏదైనా ఉత్తమమైన కోర్సులో డిగ్రీ సాధించడం వల్ల మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ సంతానం అనుకున్న రంగంలో విజయాలను సాధించగలుగుతారు. ఉన్నత స్థాయిని చేరుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ సంతానం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి ఈ సమయంలో ఫలిస్తాయి. మీ సంతానం ఏదైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగాన్నే పొందే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా సంతోషాన్ని కలిగి ఉంటారు. సమాజంలో సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. విద్యార్థులు తమ విద్యలో అనుకూల ఫలితాలను పొందుతారు. విద్యలో ఉత్తమ ఫలితాలను పొందటానికి తగిన మార్గాలు తెలుసుకుంటారు. చదువుపైన శ్రద్ధ ఉంచి ఉత్తమ ఫలితాలను పొందటానికి తెలుసుకున్న మార్గాలన్నీ కూడా అన్వయించడం ద్వారా అనుకున్న కళాశాలలో ప్రవేశం, మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. కుటుంబ అవసరాల నిమిత్తం కొంచెం ధనం వ్యయమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యులలో శాంతి మరియు సామరస్యం అధికంగా ఉంటుంది.
కనుక మీరు ఏదైనా విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తారు. కుటుంబ సభ్యులు తమ సపోర్ట్ను అందిస్తారు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారిలో మనోధైర్యం, ఆత్మస్థైర్యం పెరిగి చేసే పనుల్లో విజయం సాధిస్తారు. దేన్నైనా సాధించగలం అనే నమ్మకం పెరుగుతుంది. గొప్ప గొప్ప పనులకు శ్రీకారం చుట్టి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉన్నతమైన స్థితికి చేరుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. తోబుట్టువులతో వాదనలు ఆడవద్దు. కమ్యూనికేషన్ గ్యాప్ రానివ్వద్దు. తోబుట్టువుల వల్ల స్థిరాస్తి యోగం ఉంది. గతంలో ప్రేమ మరియు వివాహ బంధంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం కోల్పోయే విధంగా ఉన్న సంఘటనలు ఇప్పుడు మారుతాయి. అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ మానసిక సంతోషంతో ఉంటారు. విదేశాలలో చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వారికి ఈ సమయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేసి మంచి స్థాయిని పొందుతారు. అనుకున్న ఉద్యోగాన్ని, స్థాయిని పొందుతారు. సమాజంలో మంచి శ్రేయస్సును పొందుతారు. విదేశీ ప్రయాణాలు మంచి లాభాలను చేకూరుస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆకస్మికంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి ప్రేమాభిమానాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలను ఇద్దరు పరిష్కరించుకోవడం వల్ల ఎటువంటి సమస్యలకు తావు లేకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల కుటుంబ సమస్యలు చాలా వరకు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. మీ భార్య నిర్ణయాలను తెలుసుకొని పాటించడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు మీ భార్య యొక్క సహకారం లభించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయవంతమవుతుంది. గ్రహస్థితిలో ఎన్ని మార్పులు వచ్చినా సరే వీరికి ఉన్న మేధాశక్తిని ఉపయోగించి సమస్యలన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు. ఉన్నత స్థాయిని చేరుకోవడానికి వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటారు. మొదట్లో కాస్త దిగులు ఎక్కువగా ఉన్నా సరే వారు ప్రయత్నించడం వల్ల వారు చేసే పనులలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. వీరు జీవితంలో తిరగనేదే ఉండదు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణ చేయటం వల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శివాలయాలను సందర్శించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయటం వల్ల ప్రారంభించిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. దైవ బలం చేకూరుతుంది. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి తర్వాత లలితా సహస్రనామాల పారాయణం చేయటం వలన విశేషమైన అదృష్టాన్ని కూడా పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలమైన ఫలితాలుగా మారడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మంగళవారం రోజు 11 తమలపాకులను తీసుకొని వాటిపైన సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి సమర్పించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలను పొందుతారు. శనివారం రోజు శని భగవానుడికి నల్ల ద్రాక్ష రసంతో అభిషేకం చేయటం వల్ల శని భగవానుడు అనుకూలత పొందుతారు. శుభప్రదమైన ఫలితాలు సిద్ధింపచేసుకోవచ్చు. సో చూశారు కదండి, 50 సంవత్సరాల తర్వాత గ్రహ సంచారంలో మార్పు వల్ల మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.